వెల్కమ్ టు N95 న్యూస్ ఛానల్. దేశవ్యాప్తంగా ఆన్లైన్ లో మందులు అమ్మొద్దని కూడా ఇక మెడికల్ షాపులు కూడా ఈ రోజు బంద్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా నల్గొండలో కూడా మెడికల్ షాపుల యజమానులు కూడా భారీ ఎత్తున బైక్ ర్యాలీ కూడా నిర్వహించి ఎక్కడ కూడా మెడికల్ షాపులు కూడా తెరవకుండా కూడా చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఇక్కడ మనతో మాట్లాడడానికి అధ్యక్షులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకోండి. చెప్పండి, అసలు ఎందుకు బంద్ చేయడానికి గల కారణం? ముఖ్యంగా ఆన్లైన్ లో మందుల అమ్మకాల వల్ల యువత చెడిపోతా ఉంది. దానివల్ల మా యొక్క వ్యవస్థ కూడా ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే ఆన్లైన్ లో మందుల అమ్మకాలు జరిపేటప్పుడు ప్రిస్క్రిప్షన్ ఎన్నిసార్లు తీసుకోవచ్చు. ఒకే డ్రగ్ ని మత్తు మందులు కావచ్చు, రకరకాల మందులు కావచ్చు, అబార్షన్ కిట్స్ కావచ్చు, అట్లాంటి వచ్చే దృష్ట్యా యువత చెడిపోతో పాటు దేశ వ్యవస్థ ఖరాబ్ అయ్యే దృష్ట్యా, అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా కెమిస్టులు సుమారుగా 12.5 లక్షల మంది కెమిస్ట్ ఉన్నారు. మా మీద ఆధారపడ్డ కుటుంబాలు సుమారు 3 నుంచి 4 కోట్ల కుటుంబాలున్నాయి. ఇన్ని కుటుంబాల యొక్క వ్యవస్థ మొత్తం పూర్తి చిన్నాభిన్నం అవుతున్న దృష్ట్యా మేము కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు విన్నవించినప్పటికీ వారు స్పందించకపోవడంతో మా మాతృ సంస్థ AIOCD ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ వారి ఆదేశాల మేరకు, తెలంగాణ రాష్ట్ర సూచన మేరకు మా జిల్లాలో నల్గొండ జిల్లాలో ఈరోజు పూర్తి బంద్ పాటిస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రజలు కూడా అసౌకర్యం కలగొద్దని ప్రజలకు అక్కడక్కడ ఎమర్జెన్సీ స్టోర్ తెరిచి ఉంచాం. ఎందుకంటే మా వల్ల ప్రజలకు ఇబ్బంది కలగొద్దని, అలాగే మాకు జరుగుతున్న ఇబ్బందిని మేము ముందుంచుతున్నాం. కాబట్టి దయచేసి మీడియా ద్వారా మీరు ప్రజలు కూడా ప్రభుత్వానికి మా వైపు నుంచి కొంత సందేశం పంపించి ఈ ఆన్లైన్ మందు అమ్మకాలు పూర్తిగా నిషేధించి మమ్మల్ని, దేశ ఆర్థిక వ్యవస్థని, ప్రజలను కాపాడాలని కోరుతున్నాను. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, మా తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మా నల్గొండ డిస్టిక్ మెడికల్ షాపులు అన్ని ఈ రోజు బంద్ చేశాము. దాన్ని సంపూర్ణంగా అందరూ సహకరించారు. మెడికల్ షాప్ వాళ్ళు అందరూ సహకరిస్తున్నారు. ఇప్పుడు మెడిప్లస్ వాళ్ళు కూడా, అపోలో వాళ్ళు కూడా సహకరిస్తున్నారు మాకు. ప్లస్ ఆన్లైన్ వ్యాపారం బంద్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇది 2018లో ఆన్లైన్ గవర్నమెంట్ ఆన్లైన్ లో, అప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి ఆన్లైన్ లో దాన్ని పాస్ చేశారు. అదే కంటిన్యూగా వీళ్ళు చేసుకుంటూ మా మెడికల్ షాప్ వాళ్ళ ఇబ్బంది పెట్టుకుంటా మా మెడికల్ షాప్ వాళ్ళకు లాభం 3-4 కోట్ల మంది ప్రజలు రోడ్డు మీద పడే అవకాశం ఉంది. కాబట్టి మేము సంపూర్ణంగా ఈ బంద్ ప్రకటిస్తున్నాం. అంటే ఎన్ని రోజులు ఉంది బంద్? ఈ రోజు ఒక్కరోజు, రేపు కూడా? ఈ ఒక్క రోజు, ఈ రోజు అయితే బంద్ ఉంది. మా ఆల్ ఇండియా కెమిస్ట్ డ్రగ్స్ అసోసియేషన్ వాళ్ళు సంపూర్ణంగా ఇంకా 4-5 రోజులు బంద్ చేయమంటే మేము కూడా 4-5 రోజులు బంద్కు ముందుకు వస్తామని. ప్రధానమైన డిమాండ్ ఏం చేస్తారు ప్రభుత్వాన్ని? మీరు ఏం చెప్తారు? ఆన్లైన్ వ్యవస్థను బంద్ చేయాలి, స్క్లెరోసిస్ మందులను అరికట్టాలి. ఇది 2 మాకు ఎజెండాగా ఉంది. దీనివల్ల సామాన్య ప్రజలు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కదా, దాని గురించి ఏమైనా ఎమర్జెన్సీగా? ఎమర్జెన్సీ కౌంటర్ నల్గొండ టౌన్ లో 2 పెట్టాము, ఒకటి హైదరాబాద్ ఏరియాలో 1 పెట్టాము, మన దేవరకొండ రోడ్ లో 1 పెట్టాము. ఈ 2 కౌంటర్లలో ప్రతి మండలాల్లో ఒక ఎమర్జెన్సీ కౌంటర్ పెట్టినాము. ఇప్పుడు మీరు బంద్ చేసినప్పటికీ హాస్పిటల్లో ఉన్న మెడికల్ షాపులు ఉంటాయి కదా, మరి వాటి ఏమన్నా బంద్ చేయాలని మీరు ఏమన్నా డిమాండ్? లేదు, ఫార్మసిస్ట్ కౌంటర్ లో, హాస్పిటల్ కౌంటర్లలో ఒక ఫార్మసిస్ట్ ని అక్కడ ఎమర్జెన్సీగా పెట్టాము. ఏదన్నా అర్జెంట్ అవసరం ఉందంటే షాప్ ఓపెన్ చేసి ఎమర్జెన్సీ ఐటమ్ ఇవ్వాలని కూడా మేము చెప్పాము వాళ్ళకు.